నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్కెట్లోకి, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి కొత్త హిందూ ధర్మ పరిరక్షకుడు వచ్చాడు. ఆయన పేరు వైఎస్ జగన్ అంట. ఇవి చూడండి, ఇది పోస్టర్ లాగా లేదు, ఇదేదో మీమ్ పేజ్ అనుకునేరు, పోస్టరే ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరామ నవమికి అఫీషియల్ హ్యాండిల్లో వేసినటువంటి ట్వీట్లు ఇవి. ఎన్ని వేసినాడు చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇది 13, అది 14. మొత్తము శ్రీరామనవమి రోజు పురస్కరించుకొని ఆయన హిందువుల కోసమే పుట్టాడని, ఆయన హిందువులను పరిరక్షించడానికే ఈ భూమి మీదకు వచ్చాడని చెప్పి హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ అని చెప్పిందనే ఇటువంటి పోస్టర్లు వేసేసి పెయిడ్ మీడియాతో ట్వీట్లు రీట్వీట్లు కొట్టుకొని వైరల్ చేసుకుంటున్నాడు. ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందంటే, ఎప్పుడైతే లడ్డు కల్తీ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆలయాలపైన దాడులు వంటి కార్యక్రమాలు జరిగిన విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. దీని ద్వారా రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే, హిందువులు వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నారు. 2029లో జరగబోయే యుద్ధము 2 వర్గాలకు మధ్య, యాంటీ హిందూ మరియు హిందూ వర్గాలకు మధ్య ఎన్నికలు జరగబోతాయి అని తెలుసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అవతారం ఎత్తారు. దాని పేరే హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ అని చెప్పి, ఏవేవైతే టీటీడీ వాళ్ళు చేస్తారో, టీటీడీ వాళ్ళు చేసేటువంటి పనులంతా తనే చేసినట్లు, తనేదో ఇడుపుల పాయలో వ్యవసాయం చేసి వచ్చిన డబ్బులతో వచ్చి హిందూ మతాన్ని గత 5 సంవత్సరాల్లో ఆయన పెంచి పోషించినట్లు. ఇటు చూడండి, ఉదాహరణకు వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో సుమారు 350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2635 నూతన ఆలయాలను నిర్మించారు. ఎవరి డబ్బులు అది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా అది టీటీడీ వాళ్ళు చేసే పని. టీటీడీ వాళ్ళు చేసే పనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము? సిగ్గు లేకుండా ఇట్లా తిరుమల తిరుపతి దేవస్థానాలు చేసినటువంటి పనులన్నీ తాను చేసినట్లు రాసు. ఇది చూడండి, ఇనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం అందజేసింది. ఇనాం భూములు కలిగి ఉన్నటువంటి అర్చకులు అంటే అర్చకులేం రైతులు కాదా? రైతు భరోసా ఏదో అర్చకులకే ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకోవడము. ఇక్కడ చూడండి, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గో మహా సమ్మేళనం నిర్వహించింది. అది నిర్వహించింది టీటీడీ. నీకు దానికి ఏం సంబంధము? లడ్డు కల్తీ జరిగినప్పుడు మాత్రము గవర్నమెంట్ కు టీటీడీకి ఏం సంబంధం అంటావు? ఇప్పుడు టీటీడీ వాళ్ళు చేసిన పనులన్నీ ఈయన చేసుకున్నట్లు. ఇట్లా 11 సీట్లు వచ్చినప్పటికీ 14 ట్వీట్లు అయితే వేసుకున్నాడు. ఇది చూడండి, టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో 4111 కొత్త ఆలయాల నిర్మాణం మొదలుపెట్టి ఒక్కో ఆలయానికి 10 లక్షలు అందించింది వైఎస్ జగన్ హయాంలోనే. వైఎస్ జగన్ హయాంలోనైనా, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనైనా, లేదా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనైనా టీటీడీ తన పని తాను చేసుకెళ్తుంది. ఆ డబ్బులు హిందువులు కానుకలుగా ఇచ్చినది, హిందువులు హుండీలో వేసినది, హిందూ బంధువులు ఇచ్చిన డబ్బులతో, అదేవిధంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి ఆదాయం నుంచి, అందులో వచ్చే వడ్డీ డబ్బుల నుంచి ఇస్తారే కానీ ఈ రాజకీయ నాయకులకి లేదా ముఖ్యమంత్రులకి ఎటువంటి సంబంధము లేదు. కానీ ఆ కార్యక్రమం ఇంకా నయం, తిరుమల గుడినే నేను నడిపిన 5 సంవత్సరాలని చెప్పలేదు. ఇవన్నీ వేసుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. దీని మీద నెటిజన్లు ఒక్కసారిగా బగ్గుమన్నారు. అందులో కొన్ని ప్రశ్నలు మాత్రం తీసుకొని వచ్చాను, చూడండి కింద కామెంట్స్ లో ఉన్నవి ఇవి. ఈ విధంగా నేను హిందూ ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తినానంటే నెటిజన్లు ఇవి అడుగుతాండారు. రామతీర్థంలో శ్రీరాముడి తల నరికేస్తే నోరు మెదపకపోగా నిందితులను కనీసం పట్టుకోలేని వాడివి నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడివా అని అడుగుతున్నారు. సీతారాముల గురించి సభ్య సమాజం మొహం మీద గాండ్రించి ఉమ్మేసేలాగా మాట్లాడిన హిందూ వ్యతిరేకి అయిన కత్తి మహేష్ కి ఆసుపత్రి ఖర్చులుగా 17 లక్షలు ఇచ్చిన మీరు హిందూ ధర్మ పరిరక్షకుడివా? శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంపుకు నాయకత్వం వహించిన మీరు హిందూ ధర్మ పరిరక్షకుడివా? హిందూ సాంప్రదాయం ప్రకారము అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకోవాలి అనే నియమాన్ని ఉల్లంఘించిన మీరు హిందూ ధర్మ పరిరక్షకుడివా? ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే ఏమవుతుంది? బొమ్మ చెయ్యే కదా అని హిందూ మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడిన ఒక నీచుడికి టికెట్ ఇచ్చి, పదవి ఇచ్చి, గౌరవించి సత్కరించిన నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడివా అని అడుగుతా అన్నారు. అదేవిధంగా గుడి సెట్టు వేసుకొని పూజలు పురస్కారాలు చేసి సొంత భజన చేయించుకున్న మీరు
హిందూ ధర్మ పరిరక్షకుడివా? సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు కూడా ఇవ్వడానికి ఇష్టపడిన మీరు హిందూ ధర్మ పరిరక్షకుడివా? పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణిస్తే మీ సన్నిహిత నాయకుడైన క్రైస్తవ నాయకుడు జాన్ బెన్నీ లింగం చేత హిందువులు క్రిస్టియన్లు కొట్టుకొని సచ్చేలాగా మత విద్వేష వ్యాఖ్యలు చేయించిన నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడివా? ఇక్కడ చూడండి, నీ ప్రభుత్వ హయాంలో ఆలయాలపై దాడులు జరిగితే స్పందించక కనీసం దోషులను పట్టుకోక చోద్యం చూసిన నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడివా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరిగితే హాజరు కాకుండా డుమ్మా కొట్టిన నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడివా? స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని క్రిస్టియన్ వేడుకలకు ఇఫ్తార్ విందులకు హాజరయ్యే నువ్వు హిందువులు ప్రతిష్టాత్మకంగా భావించే ఉగాది పంచాంగ శ్రవణానికి మొహం చాటేసిన నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడివా అని అడుగుతా ఉన్నారు. అంతేకాదు, వినాయక చవితి జరుపుకోవాలి అంటే అర్థం పర్థం లేని నిబంధనలు పెట్టి హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడివా? యథేచ్ఛగా మత మార్పిడులు జరుగుతున్న కనీస చర్యలు తీసుకోకుండా ఇంకా ప్రోత్సాహం వచ్చేలాగా చర్చిల నిర్మాణాలు చేయించి పాస్టర్లకు పారితోషకాలు ఇచ్చిన మీరు హిందూ ధర్మ పరిరక్షకుడివా? చూడండి, యువకుడు ఉత్సాహవంతుడు రాజశేఖర్ రెడ్డి కొడుకు ఒక్క అవకాశం అని అడుగుతున్నాడు అని హిందువులు మెజారిటీ శాతం నీకు ఓట్లేసి 151 సీట్లు కట్టబెట్టి 2029లో పట్టం కడితే అస్తవ్యస్తమైన పరిపాలన చేసి రాజధాని కూడా లేకుండా చేసి 3 ముక్కల పాలన చేసి రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలాగా పరిపాలించిన మీరు హిందూ ధర్మ పరిరక్షకుడివా అని అడుగుతా ఉన్నారు. సో ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి, వినాయక చవితి చేసుకోవాలంటే చర్చులకు మసీదులకు లేనటువంటి నిబంధనలు వినాయక చవితికి అయితే వచ్చేస్తుంది. డీజే పెట్టద్దంటారు, పర్మిషన్లు తీసుకోవాలంటారు, 10 గంటల లోపల చేయాలంటారు. ఈ విధంగా టార్చర్ పెట్టలేదా గత 5 సంవత్సరాలుగా పెట్టారు. యథేచ్ఛగా మత మార్పిడులు జరుగుతా అంటే మత మార్పిడులు కట్టడి చేయవలసింది పోగా ఇంకా చర్చులను కట్టుకోమని నిధులు ఇచ్చి పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి ఎంకరేజ్ చేసింది మీరు కాదా అని మంచి ప్రశ్న అడిగాడు. అదేవిధంగా హిందువులు ఏదో రాజశేఖర్ రెడ్డి కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు ఒక్క అవకాశం అని అడుగుతా ఉన్నాడు, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని మెజారిటీ హిందువులు ఓట్లు వేస్తేనే కదా నీకు 151 సీట్లు వచ్చింది. 151 సీట్లు వచ్చి నువ్వు హిందువులకు చేసినటువంటి న్యాయం ఏంటి, ధర్మం ఏంటి, నీ పరిపాలన ఏ విధంగా ఉండిందో చూశారు. కాబట్టే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయేలాగా చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. ఒక్క హిందువుల విషయంలోనే అనుకుంటే మీరు పొరపడినట్లే. మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు నోరు తెరవలేదు, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగినప్పుడు నోరు మెదపలేదు. అదేవిధంగా వక్తు బోర్డుకి లోక్సభలోనేమో జై అంటాడు, రాజ్యసభలోనేమో నై అంటాడు. కాబట్టి ఈయనకు ఏ కులం మీద కానీ ఏ మతం మీద కానీ వాళ్ళ విశ్వాసాల మీద కానీ గౌరవం ఉండదు. ఆయనకు అధికారమే పరమావధి. ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలి. ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తన మీద ఉన్నటువంటి కేసులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తాడే కానీ ఏ కులాన్ని ఉద్ధరిద్దామనో ఏ మతాన్ని ఉద్ధరిద్దామనో ఆయనైతే ఎప్పుడు పని చెయ్యలేదు, పని చెయ్యడు కూడా. ఆయన స్వలాభం మాత్రమే చూసుకుంటాడు. సో ఎప్పుడైతే నీకు హిందువులు వ్యతిరేకంగా అవుతున్నారు అని ఒక ఆలోచన వచ్చిందో అప్పుడు సడన్గా మీకు హిందువులు గుర్తుకొచ్చారా? హిందువుల ఓట్లు కావాలి, హిందువుల నెత్తినెక్కి కూర్చొని ఇటువంటి పనికి మాలిన పరిపాలన చేసి మిగతా సామాజిక వర్గాలతో పాటు మీకు ఓటు వేసిన పాపానికి హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకుంటారా మీరు? కాబట్టి హిందువులు ఇప్పుడు చైతన్యవంతులయ్యారు. సో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదని చాలా క్లారిటీగా ఉన్నారు. మీరేదో పండగ రోజు 10 పోస్టర్లు కొట్టి సోషల్ మీడియాలో రుద్దినంత మాత్రాన హిందువులంతా గంపగుత్తగా నీకేం ఓటు వేయరు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీకు ఒక అవకాశం ఇస్తే ఇప్పుడు నేను చెప్పింది శాంపులే, ఇంకా దీనికన్నా ఘోరంగా పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి సనాతన ధర్మాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారో లేదా సనాతన ధర్మాన్ని ఎవరు అవమానిస్తారో హిందువులకు అర్థమైంది. కాబట్టే ఈ రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా టీటీడీ చేసినటువంటి పనులను అదేదో నువ్వు చేసినట్టు, నువ్వున్నా ముఖ్యమంత్రిగా ఇంకా ఎవరున్నా ఆ పనులు వాటంతటా అవే జరుగుతాయి. అందులో మీరుంటే కొంచెం అక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి వాళ్ళు చేసిన పనులు మీరేదో సాధించినట్టు, మీరేదో హిందువులను ఉద్ధరించినట్లు ఇట్లాంటి ప్రకటనలు ఇచ్చుకొని సోషల్ మీడియాలో రుద్దుకుంటే వచ్చే 10 ఓట్లు కూడా పోతాయి.
కాబట్టి నేను ఫైనల్గా ఏం చెప్తానంటే 2029లో హిందువులు వర్సెస్ యాంటీ హిందువుల్లాగా ఒక వాతావరణం అయితే తయారైంది. ఆ మచ్చ నుంచి బయటపడడానికి తాను కూడా హిందూ ధర్మ పరిరక్షకుడని, తాను పుట్టిందే హిందువులను కాపాడు కోసమని కొత్త వేషం వేసుకొని బయలుదేరాడు. సో హిందువులు గమనిస్తున్నారు, మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి ధర్మరక్ష పరిరక్షకుడుగా కనపడుతున్నారా, లేదా కూటమిలోని నాయకులు ధర్మ పరిరక్షకులుగా కనపడుతున్నారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.